ఏది అయినా రచేయి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. 6 అతి కిరాతకంగా హత్యకు గురయ్యారు. షాబాద్ మండలం దైవాలగూడలో ఈ దారుణం చోటు చేసుకుంది. పోక్సో కేసు పెట్టారనే కక్షతో రాజ్ కుమార్ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. 6 హత్య చేశాడు. గ్రామంలో బాలికను వేధించాడని బాధితురాలు తల్లి మే 16న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పోక్సో కేసు పెట్టి రాజ్ కుమార్ ను అరెస్టు చేశారు. బెయిల్ పై తిరిగొచ్చిన నిందితుడు కక్షతో తెల్లవారుజామున 6 అతి కిరాతకంగా హత్య చేశాడు. హత్య చేసిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పాడు. నిందితుడి తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధిత బాలిక తల్లి, నానమ్మ, నిందితుడి భార్య సరిత, 3 ఏళ్ల కుమార్తె, 2 ఏళ్ల కుమారుడు హత్యకు గురయ్యారు. రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. 6 అతి కిరాతకంగా హత్యకి గురయ్యారు. షాబాద్ మండలం దైవాలగూడలో దారుణం చోటు చేసుకుంది. పోక్సో కేసు పెట్టారనే కక్షతో రాజ్ కుమార్ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. 6 హత్య చేశాడు. గ్రామంలో బాలికను వేధించాడని బాధితురాలు తల్లి మే 16న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పోక్సో కేసు పెట్టి రాజ్ కుమార్ ను అరెస్టు చేశారు. బెయిల్ పై తిరిగొచ్చిన నిందితుడు కక్షతో తెల్లవారుజామున 6 అతి కిరాతకంగా హత్య చేశాడు. హత్య చేసిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పాడు. నిందితుడి తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధిత బాలిక తల్లి, నానమ్మ, నిందితుడి భార్య సరిత, 3 ఏళ్ల కుమార్తె, 2 ఏళ్ల కుమారుడు హత్యకు గురయ్యారు. భయపట్టింది పో, ఏం కాదు పో, ఆడేం చేస్తాడు ఇక మనం చూసుకున్నాం. ఏమన్నా అయితే చూసుకున్నాం, ఏమన్నా వస్తే చూసుకున్నామంట. నేను చూస్తాను. నేను ఇది డెఫినెట్లీ దీనిపైన ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాను. అది దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. అది మాకు ప్రాణం పోకముందు సేవ్ చేసి ఉంటే మనం మీకు రెస్పెక్ట్ ఇచ్చుకుంటాం. లాస్ట్ కూడా సార్ నేను పక్కనే ఉన్నా సార్. ఇట్లా చూసాం మా చిన్ని మీరే దొంగలేకి వచ్చి మీరు వేసుకొని పోయినాక మీరు ఇప్పుడు ఆ సిఐ దొంగతనం వేసుకొని పోయినట్టు నన్ను పక్కకు కానిస్టేబుల్ అతో గుంజుకపోయి ఆడ నిలబెట్టి వేసుకొని పోతున్నాం. డాక్టర్ తాళం చేయి గిట్ట గుంజుకున్నా సార్. అట్లా గిట్ట ఆపుతారేమని అట్లా గిట్ట తీసుకోవద్దు సార్. దాని కొండ వీకినా సార్. అట్లా గిట్ట నన్ను గుంజుకపోయి నన్నే దొంగలకే పక్కకెట్టి వేసుకొని పోతే మీరు అదే సార్. మీరే దొంగ సార్. వీళ్ళకి దొరుకుతలేడు. వాళ్ళన్నా తీసుకొని 30 సార్లు తిరుగుంది షాబాద్. దొరుకుతలేడు. ఏమైందంటే బెయిల్ మీద ఆడు బయట తిరుగుతుండు. చూద్దాం పాట భయపట్టింది ఆల్రెడీ. మళ్ళీ వస్తే చూద్దాం పాట. ఇప్పుడు ఈ కేసులో మనం మెన్షన్ చేసి ఇప్పుడు మాట్లాడిన సిచ్యువేషన్స్ అన్ని వాడు ఏమేం చేసాడు మాకు ప్రీవియస్ గా వాడు ఏమన్నాడు నోటి చూశాను. అది నేను ప్యాడ్ లో చూశాను. మీరు రాశారు. ఆయన ముఖంలోనే చెప్తున్నారు, నీ ముగాడు కూడా నేను చంపేశాను, అప్పుడు నీ కూడా చంపేస్తాను అట్లా బెదిరించారు. ఏం పీకర్ అని అన్నాడు సార్. పైసలు ఇస్తే అన్ని సెట్ అయితే ₹1,00,000 ఆ కేసు పెట్టకముందే పోక్సో అది కాకముందే ఆడు బెయిల్ మీద తిరుగుతున్నట్టే అడ్వాన్స్ ఎవరు ఇచ్చారు బెయిల్ ని ఎవరు అడ్వాన్స్ ఇచ్చినట్టే ఇస్తారు రమేష్ అంటే. ఆయనకి ఏం నాలెడ్జ్ ఉంది? ఆయనకి చదువుకున్నాము. ఆ పోక్సో గురించి కొంత ఐడియా ఉంది. అది ఎట్లా ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు అది ఎఫ్ఐఆర్ అవుతుంది, దాని అయిన తర్వాత ఎన్ని రోజులు దానికి వెళ్ళాలి అని కొంచెం అవేర్నెస్ ఉంది మాకు. అది కూడా లేదా క్యాండిడేట్ కి? కౌన్సిలింగ్ సారుగురుని అతి కిరాతకంగా హత్య చేసిన నిందితుడిని మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. అయితే దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ్ అందిస్తారు. పెట్టారనే కక్షతో 6 హత్య చేయడం మనం చూసాం. 6 ఒకే కుటుంబానికి చెందిన వారా? ఏ సమయానికి హత్య జరిగింది? మరి పోలీసుల విచారణ ఇప్పటి వరకు ఎక్కడి వరకు వచ్చింది? రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని దైవలగూడ గ్రామంలో
ఈ 6 జంట హత్యల కేసు వెలుగులోకి వచ్చింది. ఈ 6 హత్యలు సురేష్ కుమార్ అనే పోక్సో కేసు నిందితుడే చంపి ఉంటాడు అనేది మాత్రం పోలీసులకు పక్కాగా సమాచారం అందింది. నిందితుడిపై గతంలో పోక్సో కేసు నమోదై ఉండడము, ఈ పోక్సో కేసులో తన కుటుంబంతో పాటు ఎవరైతే బాలిక తనపై పోక్సో కేసు నమోదు చేసిందో ఆ బాలిక కుటుంబాన్ని సైతం హత్య చేసినట్టుగా కూడా పోలీసులకు సమాచారం రావడంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినటువంటి పోలీసులు నిందితుడు సురేష్ కుమార్ కోసం తీవ్రంగా గాలిస్తా ఉన్నారు. తను రీసెంట్ గా ఈ 6 మంది హత్య తర్వాత స్వయంగా వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి బాధిత కుటుంబ సభ్యులతో పాటు తన కుటుంబ సభ్యులను కూడా హత్య చేశానంటూ కూడా వారి తల్లిదండ్రులకు తెలియజేయడంతో ఈ అంశం కాస్త వెలుగులోకి వచ్చింది. ఈ హత్య తర్వాత తను కూడా చనిపోబోతా ఉన్నాను అంటూ కూడా ఒక ప్రకటన చేసి తిరిగి అక్కడి నుంచి అతను పరారైనట్టుగా తెలుస్తుంది. అతని కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. చనిపోయినటువంటి వారు చిట్యాల రుక్మమ్మ 65 సంవత్సరాలు, చిట్యాల లక్ష్మి 45 సంవత్సరాలు, మైనర్ బాలిక 17 సంవత్సరాలు. ఈ ముగ్గురు కూడా పోక్సో కేసు కంప్లైంటర్స్ కింద ఉన్నారు. ఈ కేసులో ఈ హత్య చేసినటువంటి వ్యక్తి సురేష్ కుమార్ గతంలో ఈ మైనర్ అమ్మాయి పట్ల అసభ్యంగా బిహేవ్ చేయడంతో వీరి కుటుంబం అంతా కూడా సురేష్ పైన పోక్సో కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత వీరి కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి ముగ్గురు వివరాలకు వెళ్తే తన భార్య పార్వతి సరిత 30 సంవత్సరాలు, పిల్లలు పరీక్షిత్ 3 సంవత్సరాలు, దైవీక్షిత్ 2 years. మొత్తం ఈ 6 మంది పొట్టన పెట్టుకున్నట్టుగా పోలీసులు ఈ 6 మృతదేహాలను సేకరించి వీరందరిపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఈ పోక్సో కేసు నిందితుడి అనేది మాత్రం పక్కాగా పోలీసులు గుర్తించారు. నిందితుడి పేరు రాజ్ కుమార్. ఇతను ఈ 6 జంట హత్యలు చేశాడనేది కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇతను ప్రస్తుతం ఎక్కడున్నాడు, ఎక్కడ పరారయ్యాడు, ఎందుకోసం హత్య చేయాల్సి వచ్చిందనే దానిపై మాత్రం పోలీసులు ఆ వివరాలను సేకరిస్తా ఉన్నారు. ఇంతకుముందే డాగ్ స్క్వాడ్ తో పాటు క్లూజ్ బృందాలన్నీ కూడా ఈ దైవలగూడెం గ్రామ ప్రాంతానికి చేరుకొని వీరి ఇంట్లో జరిగినటువంటి హత్య, ఆ తర్వాత కొద్ది దూరంలో ఉన్నటువంటి మైనర్ బాలిక ఇంటి హత్య జరిగినటువంటి ప్రాంతాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తా ఉన్నారు. రవితేజ, అసలు పోక్సో కేసు నమోదైన వ్యక్తి అంటే ఈ పోక్సో కేసు ఉన్న వ్యక్తికి శిక్ష పడుతుంది కదా, అసలు ఇతను బయట ఎందుకున్నారు? గత నెల 16వ తేదీన ఇతనిపై ఈ పోక్సో కేసు నమోదయ్యి ఉంది. పోక్సో కేసులో ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. అతనికి జైలు శిక్ష కూడా అనుభవించి 2 రోజుల క్రితం అతను బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే తనను జైలుకు పంపారో దానికి కుటుంబం సహకరించిందో వీరెవరు కూడా ఇంకా భూమి పైన ఉండకూడదు అన్న ఒక ఆలోచనతోటి ముందుగా వాళ్ళ కుటుంబ సభ్యులు తన భార్యని, తనకు జన్మించినటువంటి 2 పిల్లల్ని, ఆ ఇంటికి కొద్ది దూరంలో ఉన్నటువంటి మైనర్ బాలిక కుటుంబాన్ని సైతం ఇంట్లో ఉంటున్నటువంటి మైనర్ బాలిక తల్లి, మైనర్ బాలిక నానమ్మ 6 మందిని ఒకేసారి హత్య చేసి తను హత్య చేశానన్న విషయాన్ని వారి తల్లిదండ్రులకు చెప్పి ఫోన్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చి నిందితుడు అక్కడి నుంచి పరారవ్వడంతో పోలీసులకు సమాచారం చేరినటువంటి వెంటనే అతని కోసం తీవ్రంగా గాలిస్తా ఉన్నారు. పోక్సో కేసు నమోదై ఈ రోజుతో 40 రోజులకు పైగా రోజులు గడుస్తా ఉంది కాబట్టి అతనికి బెయిల్ లభించిన తర్వాత బయటకు వచ్చి ఈ హత్యలకు పాల్పడ్డాడు అనేది మాత్రం పోలీసులు భావిస్తా ఉన్నారు. ఈ హత్య వెనుక సురేష్ కుమార్ ఒక్కడి ఇన్వాల్వ్మెంటే ఉందా, ఇంకెవరైనా కుటుంబ సభ్యుల ఇన్వాల్వ్మెంట్ ద్వారా కక్ష తీర్చుకునేందుకు, కోపం తీర్చుకునేందుకే ఈ హత్యలకు పాల్పడ్డాడు అనే దానిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. రత్న, అయితే హత్యలు చేసిన తర్వాత తల్లిదండ్రులకి సమాచారం అందిస్తే తన తల్లిదండ్రులే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు మనకు తెలుస్తుంది. మరి వాళ్ళని విచారిస్తున్నారా పోలీసులు? హత్య జరిగిన తర్వాత తల్లిదండ్రులకు సమాచారం అందజేస్తూ తను కూడా చనిపోతున్నాను, ఇప్పటికే తన కుటుంబాన్ని చంపాను, ఎవరిపైన తనపై ఫిర్యాదు చేసి నన్ను జైలుకు పంపారో ఆ కుటుంబాన్ని కూడా చంపేశాను అనే విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడము, అప్పటికి తను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వేరే ప్రాంతానికి అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో ఇమీడియట్ గా ఈ తల్లిదండ్రులు వారికి ఉన్నటువంటి పరిచయాల కాంటాక్ట్స్ తో అదే ఊరిలో ఇంకెవరైనా ఇన్ఫర్మేషన్ సేకరించడం కోసం వాళ్ళకు సమాచారం ఇవ్వడం, తన కొడుకు ఈ రకంగా వివరించాడు, అది నిజమేనా కాదా దాన్ని ఒకసారి పరిశీలించండి అని ఇంటికి వెళ్లి చూసేసరికి నిజంగానే వారి కుటుంబ సభ్యులంతా కూడా హత్యకు గురై దయదీన పరిస్థితిలో వారు కింద పడిపోయి ఉండడం, ఇటు బాలికా కుటుంబం సైతం వెళ్లి చూసేసరికి పూర్తిగా శవాలుగా మారిపోయి ఉండడము, తన కొడుకు చెప్పింది నిజమే అంటూ తల్లిదండ్రులు నమ్మి అప్పుడు గ్రామస్తులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఈ ముగ్గురిని
ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. తన తల్లిదండ్రులను, ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా క్వశ్చన్ చేసే ఛాన్స్ ఉంది. హత్య జరిగే ముందు చివరి కాల్ వీళ్ళ తల్లిదండ్రులకు చేశాడు కాబట్టి ఏ ఇన్ఫర్మేషన్ షేర్ చేశాడు, ఎన్ని గంటలకు చేశాడు, ఎంతసేపు మాట్లాడాడు, దేనికోసం చంపాను అన్న ఒక విషయాన్ని తెలియజేశాడా లేదంటూ కూడా వీళ్ళ తల్లిదండ్రుల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. తను కూడా చనిపోతాను అని ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంటే ఈ 6 హత్యల తర్వాత తను కూడా ఆత్మహత్య చేసుకునేటువంటి ఛాన్స్ ఉంది. నిజంగానే ఆత్మహత్య చేసుకున్నాడా లేదా కేవలం భయపెట్టడం కోసం మాత్రమే ఇలా వ్యవహరించాడు అనే దానిపై మాత్రం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అంటే ఇప్పుడు చనిపోయిన 6 ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళ, లేదంటే ఈ నిందితుడు ఎవరెవరిని చంపారు, అసలు ఆ కుటుంబ సభ్యులకు సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి రవితేజ్. నిందితుడు సురేష్ కుమార్ కి భార్య, 2 పిల్లలు, ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నటువంటి కుటుంబం. తన భార్య పిల్లలని మొదట హత్య చేసి పార్వతి సరిత భార్య 30 సంవత్సరాలకు చెందినటువంటి మహిళ, 3 ఏళ్ళు పరీక్షిత్, 2 ఏళ్ళు దైవీక్షిత్, ఈ 2 పిల్లలతో పాటు తన భార్య సరిత 30 ఏళ్ళకు చెందినటువంటి అమ్మాయిని ఒకే ఇంట్లో అదే గ్రామంలో హత్య చేయడము. ఈ ఇంటి నుంచి కొంత దూరంలో కొన్ని మీటర్ల డిస్టెన్స్ లో ఉన్నటువంటి మైనర్ బాలిక, ఏదైతే ఇతని పైన గతంలో పోక్సో కేసు పెట్టి అరెస్ట్ చేసి జైలుకి పంపినటువంటి కుటుంబాన్ని సైతం తను టార్గెట్ గా చేసి తనపై తప్పుడు కేసు పెట్టారు, తనని జైలుకు పంపిస్తారా అనే ఒక కక్ష తీర్చుకోవడం కోసం తన బెయిల్ పైన వచ్చిన తర్వాత మైనర్ బాలిక 17 ఏళ్లకు చెందినటువంటి అమ్మాయి, తర్వాత తన నానమ్మ చిట్యాల కుటుంబానికి చెందినటువంటి వారు, ఈ ఇద్దరిని మైనర్ పోక్సో కేసులో ఇటు కుటుంబ సభ్యుల వివరాలు కూడా వెల్లడించకుండా పోలీసులు ఈ జాగ్రత్తలు తీసుకుంటారు. కాబట్టి పోక్సో కేసులో మైనర్ బాలిక, బాలిక తల్లి, మైనర్ బాలిక నానమ్మ, ఈ ముగ్గురిని కూడా ఒకే ప్లేస్ లో ఉండగా అతను మారణాయుధాలు తీసుకుని కుటుంబ సభ్యులను చంపినటువంటి ఆయుధాలను తీసుకెళ్లి మళ్ళీ మైనర్ బాలిక ఇంట్లోకి చొరబడి మైనర్ బాలిక ఇంట్లో ఉన్నటువంటి ముగ్గురిని కూడా ఘోరంగా హతమార్చి గుర్తుపట్టలేకుండా, కనీసం బ్రతికే అవకాశం లేకుండా తన కక్ష తీర్చుకునే విధంగా తనకు ఉన్నటువంటి కోపాన్ని అంతా కూడా ప్రయోగించి ఆ మారణాయుధాలతోటి అటు బాధిత బాలిక కుటుంబాన్ని సైతం హత్య చేశాడనేది కూడా తనే స్వయంగా ఇన్ఫర్మేషన్ బయటికి విడుదల చేయడంతో ఈ కేసు కాస్త వెలుగులోకి వచ్చింది. లేదా ఇంకా 2-3 రోజులు ఈ రకంగానే ఆ కుటుంబం ఈ కుటుంబం బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చి చూసేంత వరకు కూడా ఇక్కడ ఏం జరిగింది అనే ఒక సిచ్యువేషన్ బయటికి రాలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ హత్య చేసినటువంటి వ్యక్తి సురేష్ కుమార్ కోసం తీవ్రంగా గాలిస్తా ఉన్నారు. అతని నేర చరిత్రపై కూడా పోలీసులు వివరాలను సేకరిస్తా ఉన్నారు. పోక్సో కేసు అంటే ఇంటి పక్కన ఉన్నటువంటి మైనర్ బాలిక పట్ల అసభ్యంగా బిహేవ్ చేయడము లేదా లైంగిక వేధింపులకు పాల్పడము. ఈ విషయం బయటకు వచ్చినటువంటి వెంటనే పోలీసులు అతని పైన పోక్సో కేసు నమోదు చేసి జైలుకు పంపి జైలు నుంచి బెయిల్ పై విడుదలైన తర్వాత వచ్చిన 2 రోజులకు ఈ హత్యకు పాల్పడ్డాడు అనేది మాత్రం పోలీసులు భావిస్తా ఉన్నారు. ముందుగా 6 మృతదేహాలను అయితే పోలీసులు కలెక్ట్ చేసుకున్నారు. ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి దాడులకు పాల్పడ్డాడు, ఒకే ఆయుధాన్ని ఉపయోగించాడా, వివిధ ఆయుధాలను ఉపయోగించాడా, ఎప్పుడు ఇతను ప్లాన్ చేసుకుని ఖచ్చితంగా ఈ 6గురిని హత్య చేయాలని ఫిక్స్ అయి ఉన్నాడు అంటూ కూడా ఆ రూట్ మ్యాప్ అంతా కూడా పోలీసులు సేకరిస్తా ఉన్నారు. అట్లా రవితేజ పోక్సో కేసు పెట్టారు కాబట్టి ఆ కుటుంబాన్ని టార్గెట్ చేశాడు అనడంలో ఓకే, అది ఫైన్, వాళ్ళని హత్య చేశాడు కాబట్టి అసలు కుటుంబ సభ్యులను ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? తన భార్యని, కుమార్తెని, 2 ఏళ్ల కుమారుని కూడా హత్య చేశాడని వింటున్నాం. తనకి ఇంకా జీవితం పైన విరక్తి పుట్టి ఈ కేసులో తను జైలుకు వెళ్లినా కుటుంబ సభ్యులు తనని ఇప్పటి వరకు చూడకుండా రాకపోవడము, కొంత చీదరించుకోవడము, తన భర్త ఇలా చేశాడు, తన తండ్రి ఇలా చేశారంటూ కూడా సొసైటీలో వారిని కూడా నిందించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ పోక్సో కేసు తర్వాత ఇంకా జీవితం పైన విరక్తి పుట్టి తను కూడా బ్రతకకుండా, తన కుటుంబం కూడా బ్రతకకుండా, ఎవరు కూడా అవమాన పాలవ్వద్దు, ఇక ముందు ఎవరు కూడా తన కుటుంబాన్ని ఏలెత్తు చూపించకూడదు అన్న ఒక ఉద్దేశంతో ముందుగా తమ కుటుంబ సభ్యులని హత్య చేయడము, తనకు జన్మించినటువంటి 2 పిల్లల్ని హత్య చేయడము, తన భార్యని, తర్వాత తను కూడా చనిపోతాన ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చి తను అక్కడి నుంచి పరారయ్యాడు కాబట్టి అతను కూడా ఆత్మహత్య చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పోలీసులు అన్ని కోణాలు పరిశీలిస్తా ఉన్నారు. తను జైలు పాలు అవ్వడానికి ప్రధాన కారకులైనటువంటి బాధిత కుటుంబాన్ని సైతం హత్య చేయాలని ముందుగానే ఫిక్స్ అయ్యి ఆ ఇంటికి కొద్ది దూరంలో ఉన్నటువంటి మైనర్ బాలిక కుటుంబ సభ్యులని సైతం సొసైటీలో వీరు కూడా ఉండకూడదు, నన్ను జైలు పాలు చేసినటువంటి వ్యక్తులు అంటూ కూడా భావించి ఆ మైనర్ బాలిక తల్లి, మైనర్ బాలిక నానమ్మని
ముగ్గురు, ఇటు కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి ముగ్గురిని తను అపోజిషన్ ఎవరు ఉండకుండా, తన కుటుంబ సభ్యులు ఎవరు ఉండకుండా ఒక ప్లానింగ్ ప్రకారంగా ఈ హత్యకు పాల్పడ్డారనేది మాత్రం పోలీసులు సమాచారం ఇచ్చాడు. ఎప్పుడు సమాచారం ఇచ్చాడు, అసలు ఎందుకోసం చంపనని సమాచారం ఇచ్చాడు అనే ఒక కోణంలో వారి నుంచి కూడా పోలీసులు స్టేట్మెంట్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. షాబాద్ హైదరాబాద్ కి చాలా దగ్గర ప్రాంతం, కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఇప్పటికే ఈ ప్రాంతం అంతా కూడా దగ్గరికి హైదరాబాద్ లో కలిసిపోయి ఉన్నటువంటి ఏరియా కాబట్టి హైదరాబాద్ దగ్గరలో జరిగినటువంటి 6 జంట హత్య కేసులు ఇప్పుడు ఒక్కసారి ప్రజలంతా కూడా ఉలిక్కి పడేలా చేసింది. 2 కుటుంబాలకు చెందినటువంటి వాటిలో 6 మంది ఒకే చోట హత్యకు గురయ్యారనే దానిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించి కావాల్సినటువంటి క్లూ సేకరించి, సాక్ష్యాధారాలు సేకరించి ఈ హత్యకు ఉపయోగించినటువంటి ఈ మారణాయుధాలని సైతం పోలీసులు సేకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తను జైలు నుంచి వచ్చిన తర్వాతే ఎలాగైనా ఈ 2 కుటుంబాలని హతమార్చాలి అనే ఒక ప్లానింగ్ తోటే ఈ 2 రోజుల పాటు తను సంచరిస్తే ఆ సరైనటువంటి సందర్భాన్ని చూసుకొని అటువైపు ఇటువైపు ఎవరు లేకుండా ఉన్న సమయాన్ని చూసుకొని ఈ 2 చోట్ల హత్యకు పాల్పడడం అనేది మాత్రం పోలీసులు భావిస్తా ఉన్నారు. థ్యాంక్ యూ రవితేజ్. ఏం కాదు పో, ఆడేం చేస్తాడు ఇక మనం చూసుకున్నాం. ఏమన్నా అయితే చూసుకున్నాం, ఏమన్నా వస్తే ఎవడన్నా వస్తే చూసుకున్నామంట. నేను చూస్తాను, నేను ఇది డెఫినెట్లీ దీనిపైన ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాను. అది దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. అది మాకు ప్రాణం పోకముందు సేవ్ చేసి ఉంటే మనం మీకు రెస్పెక్ట్ ఇస్తున్నాం. నేను పక్కనే ఉన్నా సార్, ఇట్లా చూసాం మా చిన్ని మీరే దొంగలేకి వచ్చి మీరు వేసుకొని పోయినాక మీరు ఇప్పుడు ఆ సిఐ దొంగతనం వేసుకొని పోయినట్టు నన్ను పక్కకు